హాయ్ అండి. ఈరోజైతే నేను మన ఛానల్లో ఫిష్ పచ్చడి ఏ విధంగా పెడతారో చూపించబోతున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే నేనైతే హాఫ్ కేజీ ఫిష్ పీసెస్ అయితే తీసుకున్నానండి. దాంట్లోకి నేను పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం కలుపుకుంటున్నానండి. మొత్తం కలుపుకున్నాక దాన్ని మ్యాగ్నేట్ అవ్వడానికి అని చెప్పి నేను కలుపుకుంటున్నాను. మొత్తం పీసెస్ మొత్తం కలుపుతున్నానండి. ఇలా కలిపిన పీసెస్ని ఒక 5 మినిట్స్ వరకు మనం మసాలాలు ప్రిపేర్ చేసుకునేంత వరకు మనం వీటిని ఫ్యాన్ కింద ఉంచాలండి. ఇలా మ్యాగ్నేట్ చేసిన మిశ్రమాన్ని మొత్తం కూడా మనము డీప్ ఫ్రై చేసుకోవాలండి. మసాలా కోసం అయితే ముందుగానైతే ఒక పెనం పెట్టి ఆ పెనంలో 1 టేబుల్ స్పూను ధనియాలండి, 1/2 టేబుల్ స్పూను మెంతులండి, జీలకర్ర 1 స్పూన్ అండి. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలండి. ఇలా దూరగా వేయించుకున్న వాటిని ఒక పెనంలోకి తీసుకోవాలండి. అలాగే అదే పెనంలోకి 20 గ్రాముల వరకు సాల్ట్ని తీసుకోవాలండి. ఎందుకంటే హాఫ్ కేజీ అయితే 20 గ్రామ్స్ సరిపోతుందండి. అవి మిశ్రమాన్నిటిని కూడా ఇప్పుడు ఏవైతే మనం దూరగా వేయించుకున్నామో అవే మిక్సీ జారలోకి తీసుకోవాలండి. ధనియాలు, మెంతులు, జీలకర్ర, కల్లుప్పు 20 గ్రామ్స్, అందులోకి మనం వేసుకుంటే కారం కూడా ఒక 50 గ్రామ్స్ వరకు, హాఫ్ కేజీకి 50 గ్రామ్స్ కంపల్సరీ పడుతుందండి. అందులోకి 50 గ్రామ్స్ కారం అయితే వేసుకోవాలండి. అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అంతా కూడా మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక నేనైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక అల్లం వెల్లుల్లి గడ్డనైతే నేను పచ్చాగా దంచుకొని అందులోనైతే యాడ్ చేస్తున్నానండి. అదంతా దానికి బాగా కలిసేలా గట్టిగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టేసుకోవాలండి. అలా పెట్టేసుకున్నాక ఏదైతే ఫిష్కి డీప్ ఫ్రై కోసం అని అయితే కడాయి పెట్టుకోవాలండి. ఇక్కడ సుమారుగా మనకు 250 నుంచి 300 ml వరకు ఆయిల్ అయితే పడుతుందండి. మీరు ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకునే వాళ్ళైతే సన్ఫ్లవర్ లాంటి ఆయిల్స్ లాంటివి ఏమన్నా తీసుకునేటి అంటే తక్కువ క్వాంటిటీ తీసుకోండి ఆయిల్. ఒకవేళ పల్లి ఆయిల్ తీసుకునేది అయితే మాత్రం 300 గ్రామ్స్ వరకు ఖచ్చితంగా తీసుకోండి. అందులో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో అందులో బ్యాచెస్ కింద వేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు కొద్దిగా వేసుకుంటూ అందులో మనం గరిటెతో తిప్పకూడదండి ఇట్లాంటివి. ఎందుకంటే ఫిష్ కాబట్టి అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి. ఓన్లీ స్పూన్తో మాత్రమే కలపాలి. స్పూన్తో అయితే ముక్కలు అనేవి విరగకుండా, చిన్న పీసెస్ కాబట్టి ఇరగకుండా ఉంటాయి. అందుకని వీటన్నిటిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం మిగిలిన ఏదైతే ఫిష్ పీసెస్ ఉన్నాయో వాటిని కూడా సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఈ ఫిషెస్ స్మెల్ రాకుండా ఉండడానికి 1కి 4 సార్లు వాష్ చేశాను. అలాగే దాంట్లో ఒక నిమ్మకాయ కూడా పిండేసి సాల్ట్ వేసి బాగా కడిగాక చిన్న పీసెస్ని నాకు నచ్చినట్టుగా 1 ఇంచు 1.5 ఇంచు ఉండేలా చూసుకొని మరీ కట్ చేసుకున్నాను. సో ఫిష్ డీప్ ఫ్రై అవుతున్నప్పుడు మనకి ఎప్పుడైనా ముక్కలు చిన్నగా ఉంటే, మరీ చిన్నగా కాకుండా మీడియంలో ఉంటే మనకు ముక్క అనేది మాడిపోకుండా ఉంటుంది. అలా అని గట్టిగా కూడా లేకుండా మీడియంగా ఉంటుంది.
సో మీరు ఏదైతే వేయించుకున్న డీప్ ఫ్రై ముక్కలు ఎలా ఉన్నాయో అనేది ఒక్కసారి వేయించాక చూడండి. మీకు పైన మొత్తం రెడీస్గా వచ్చి లోపల లైట్గా తెల్లగా కనిపిస్తుంది. సో మీకు ఆల్మోస్ట్ అది క్లియర్ అయిపోయినట్టు, మంచిగా వేగినట్టు. సో ఏదైతే మనం వేయించుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయో వాటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగిలిన ఆయిల్ ఏదైతే ఉందో అందులోకి పోపు కోసమని మనము 3 నుంచి 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. అదైతే ఇప్పుడు పికిళ్ళల్లోకి ఎవరైనా ఫ్రెష్గా వేసుకుంటేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలాగే నిల్వ కూడా చాలా బాగుంటుంది. మనం ఏ పికిల్ పెట్టుకున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తేమ అనేది లేకుండా, నీళ్ళ తడి అనేది తగలకుండా ఉంటే ఆ పికిల్ ఎన్ని రోజులైనా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంకా సమ్మర్ సీజన్లోనైతే ఇంకా మనం చెప్పనవసరమే లేదు. ఇప్పుడు అయితే అందులోకి మనము కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఆ కరివేపాకు కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక దాన్ని కడాయి మొత్తం దింపేసి కింద పెట్టుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉంటుంది, మీద పడితే మనకే ఇబ్బంది అవుతుంది. సో కింద పెట్టేసుకున్నాక చల్లారాక గోరువెచ్చగా ఉండాలి. మనం చెయ్యి పెడితే మనకు కాలనట్టు ఉండాలి. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఏదైతే మనం మసాలాలు ముందుగా ప్రిపేర్ చేసామో ఆ మసాలాలన్నీ వీటిలలో వేసి కలుపుకోవాలి. ముందుగానైతే కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఏవైతే మనము వేయించి పెట్టుకున్నామో, డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో ఆ ముక్కలకు పట్టించుకొని ఇందులో వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. సో అలానే వేయించుకోండి. ఫస్ట్ అయితే డీప్ ఫ్రై చేయించిన ముక్కలకు మాత్రం మీరు జీలకర్ర మెంతుల పొడి లైట్గా కలిపి పెట్టండి. విత్ ఎల్లిపాయ మెత్తగా దంచిన ఎల్లిపాయ కూడా దాంట్లో కలుపుకొని వేసుకుంటే మన ఏదైతే మనం పోపు కానీ చెప్పి ఆయిల్ పెట్టామో అందులో ఇదంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమం చూసారు కదా ఎలా ఉందో మన పచ్చడి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకేమన్నా కావాలి అంటే మన ఛానల్లో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై కంపల్సరీ ఇస్తాను. నేను నాకు వచ్చిన పద్ధతిలో ఈ విధంగానైతే పచ్చడి పెట్టాను. మీకు తెలిసిన పద్ధతులు ఏమన్నా ఉంటే నాతో షేర్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.